ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబా గారు ఒక గొప్ప శుభవార్తను అయితే తన బిడ్డలకు చెప్పబోతూ ఉన్నారండి. తన బిడ్డలలో చాలా వరకు కూడా ఇలాంటి సందేశం కోసం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. అంత గొప్ప శుభవార్తను వాళ్ళ నిరీక్షణకు తెరదించే విధంగా ఈరోజు బాబా గారి శుభవార్తను తీసుకొచ్చారు. మరి అంత గొప్ప శుభవార్త బాబా గారు ఏం చెప్పబోతున్నారు అనే కదా మీ సందేహం. అయితే బాబా గారి విధంగా చెప్తూ ఉన్నారండి. ఈ సందేశాన్ని పూర్తిగా వినండి ఫ్రెండ్స్. బాబా గారు ఏమంటున్నారంటే, తల్లి, సప్త సముద్రాలు దాటి ఈ మంచి వార్త కేవలం నీ కోసం మాత్రమే తీసుకొచ్చాను. నా ప్రియమైన బిడ్డ కోసం తీసుకొచ్చానమ్మా. కాదని నన్ను అగౌరవపరచకు. తప్పకుండా వింటావు కదా తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. బాబాగారు ఒక సందేహాన్ని కూడా లేవనెత్తారు. ఇప్పుడు నా బిడ్డల కోసం, నా ప్రియమైనటువంటి బిడ్డల కోసం ఈ గొప్ప శుభవార్తను సప్త సముద్రాలు దాటి నేను తీసుకువచ్చాను. కాదని నన్ను మాత్రం అగౌరవపరచకండి అని బాబాగారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారంటే, ప్రతి ఒక్క బిడ్డ కూడా ఈ సందేశాన్ని తప్పకుండా పూర్తిగా వినాల్సిందే అండి. బాబాగారు తన బిడ్డలకు ఎటువంటి శుభవార్తను తీసుకొచ్చారో ప్రతి ఒక్కరం కూడా మనం విని తెలుసుకోవాల్సిందే. అర్థమైందా అండి? బాబాగారు ఏం చెప్పినా, ఏ సందేశం ఇచ్చినా, ఏ మాట చెప్పినా అదంతా కూడా మనందరి, తన బిడ్డలందరి యోగక్షేమాలను దృష్టిలో పెట్టుకునే చెప్తూ ఉంటారు. అలాంటి యోగక్షేమాలు కానీ, అలాంటి శుభవార్తలు కానీ, మన మంచి కోసం చెప్పేటువంటి బాబాగారి ప్రతి సందేశాన్ని కూడా తప్పకుండా మనం విని ఆ విధంగా ఆచరించడం వలన మన కర్మఫలాల నుంచి తొందరగా బయటపడి మనం ఎన్నో కష్టాలు అనుభవించాల్సినటువంటి ఆ జీవితం నుంచి విముక్తి అయితే మనకు లభిస్తుంది. ఒక మంచి జీవితాన్ని మనం పొందగలం. మనం ఏ విధంగా, ఎంత అద్భుతంగా మన జీవితం ఉండాలనుకుంటున్నామో అంతకు రెట్టింపు ఆనందాన్ని బాబాగారు మనకు ప్రసాదించి మనకు మంచి భవిష్యత్తును అయితే రాసి ఉంచారండి. అది మనకు అందించడమే తరువాయి అది అందుకునే బాధ్యత మాత్రం మనదే. బాబాగారు మన భవిష్యత్తును చాలా అందంగా రాసి ఉంచుతారు. వెళ్ళే మార్గం కూడా చెబుతారు. ఆ భవిష్యత్తు మనకు కావాలంటే ఈ మార్గంలో వెళ్ళండి. ప్రతిరోజు కూడా ఏదో ఒక విధంగా, ఏదో ఒక సందేశం రూపంలో మనకు ఆ మార్గాన్ని కూడా చూపుతూ ఉంటారు. కానీ దానిని అందుకోవాల్సిన బాధ్యత మాత్రం మనదే. అంటే ఆ మార్గంలో చివరి వరకు మనం నడిచి బాబాగారు ఎలాంటి మంచి అలవాట్లు తన బిడ్డలకు ఉండాలనుకుంటున్నారో అలాంటి అలవాట్లను మనం పెంపొందించుకుంటూ ఏ మార్గంలో తన బిడ్డలను నడవమని బాబాగారు చెప్తూ ఉన్నారో, కొంచెం కష్టమైనా సరే ఆ మార్గంలోని చివరి వరకు నడుస్తూ ఉంటారు చూశారు. ఆ బిడ్డలు తప్పకుండా వారి జీవితాన్ని, వారి భవిష్యత్తును వారు పొందుతారండి. వారికి ఎల్లవేళలా బాబాగారు తోడుగా ఉంటారు. ఒక మంచి జీవితాన్ని ప్రసాదిస్తారు. మన బిడ్డలలో ప్రతి ఒక్కరికి కూడా, బాబాగారి బిడ్డలైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా మంచి జీవితాన్ని ఆ తండ్రి ఎప్పుడో రాసి పెట్టేసి ఉంటారండి. మన కోసం కొత్తగా రాసేదేముండదు. మనం ఎలాంటి జీవితం కోరుకుంటున్నామో ఆ తండ్రికి ముందే తెలుసు. ఆయన ముందే ఊహిస్తాడు, ఈ బిడ్డ ఇలాంటి జీవితాన్ని కావాలనుకుంటున్నాడు, అంతకంటే గొప్ప జీవితాన్ని వారి కోసం రాసి ఉంచుతాడు. ఈ బిడ్డ ఈ మార్గం ద్వారా పోతే, ఈ సందేశం ద్వారా పోతే ఈ చివరికి ఈ జీవితాన్ని పొందగలడని బాబాగారు ఎప్పుడో నిశ్చయించుంటాడు, ఎప్పుడో నిర్ణయించేసి ఉంటారండి మన జీవితం గురించి. అయితే ఆ దారిలో నడుస్తామా లేదా అన్నది మాత్రం మనపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే ఎక్కడ తప్పుడు దారిలో తన బిడ్డలు వెళ్ళి వారి జీవితాన్ని కోల్పోతారో అని ప్రతిరోజు ఒక జాగ్రత్తను చెప్తూ ఉంటారు బాబాగారు. ప్రతిరోజు సందేశంలో ఏదో ఒక సందేశం ద్వారా తన వాక్కుని వినిపిస్తూ ఉంటారు. అవన్నీ విని బాబాగారు ఏ విధంగా చేయమంటున్నారో, ఏ విధంగా మనల్ని నడుచుకోమంటున్నారో ఆ విధంగానే మనం నడుచుకోవాలండి. అయితే మరొక్క విషయం గుర్తుపెట్టుకోవాలండి మనందరం కూడా, బాబాగారు ఏ మార్గాన్ని అయితే చూపించారో ఆ మార్గం కొంచెం కష్టంగానే ఉంటుంది. తప్పకుండా ఫస్ట్లో కష్టంగానే ఉంటుంది. కానీ మనం అదే మార్గంలో నడవాలి. కొంచెం దూరం నడిచిన తర్వాత ఆ తరువాత అర్థమవుతుంది మనకు ఇంత మంచి జీవితాన్ని బాబాగారు ప్రసాదించారా, ఈ మార్గంలో నడవమన్నది ఎందుక, అయ్యో నేను మొదట్లోనే కష్టంగా ఉందని వెనక్కి వెళ్ళిపోయి ఉంటే ఈ అదృష్టం నాకు ఉండేది కాదేమో, బాబాగారికి ధన్యవాదాలని మన మనసులో మనమే చెప్పుకుంటాం. మన కన్నీటితో ఆనంద బాష్పాల రూపంలో బాబాగారి పాదాలకు అభిషేకం చేస్తామండి. అంత గొప్ప అదృష్టాన్ని, అంత గొప్ప జీవితాన్ని బాబాగారు ప్రతి బిడ్డకి అండి, మళ్ళీ చెబుతున్నా, ప్రతి బిడ్డకి కూడా
బాబా గారి బిడ్డలలో ప్రతి బిడ్డకి రాసి ఉంటారు. కానీ అది కొంతమంది బిడ్డలు మాత్రమే చేరుకోగలరు. ఎందుకంటే అందరూ బాబా గారు చెప్పిన దారిలో నడవరు కదండి. ఒక్కొక్కరు ఒక్కొక్క దారిలో నడుస్తూ ఉంటారు. మొదట్లో కొంచెం కష్టం తగలగానే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ఇంత కష్టం నేను భరించలేనులే, వేరొక మార్గంలో పోదాం అని వెళ్ళిపోయేవాళ్ళు చాలామందే ఉంటారు. అందుకే అనుకున్న జీవితానికంటే అద్భుతమైన జీవితాన్ని పొందేవాళ్ళు కొంతమంది ఉంటే, అసలు అనుకున్నది చేరుకోలేక మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారండి. మనం చాలామందిని చూస్తూనే ఉంటాం, మన చుట్టూనే ఉంటారు. లేదంటే అందులో మనం కూడా భాగస్వాములం అయి ఉంటాం. మనలో చాలామంది విజయం సాధించిన వాళ్ళు ఉంటారు బాబా గారి మాట విని. లేదు బాబా గారి మాట పెడచెవిన పెట్టి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు అక్కడే చాలా రోజుల నుంచే కష్టపడుతూ ఉండేవాళ్ళు చాలామంది ఉంటారండి. మనం గమనిస్తే కనుక మన చుట్టూనే అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే ఈరోజు ఈ సందేశాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, కొంచెం కష్టమైనా సరే బాబా గారు ఎటువైపు నడవమని చెబుతూ ఉన్నారో, ఏ మంచి మాటలు చెబుతూ ఉన్నారో ఆ మంచి మాటలను పాటించాలి. కొద్ది రోజులు శ్రద్ధ సబూరితో అలాంటి జీవితాన్ని మనం అలవాటు చేసుకుంటే, ఆ తరువాత మనం ఎంత మంచి జీవితాన్ని, ఎంత అద్భుతమైనటువంటి జీవితాన్ని బాబా గారిని ప్రసాదించమని అడిగామో అంతకంటే రెట్టింపు సంతోషాన్ని మనకు ప్రసాదిస్తారండి. కొంతమంది అయితే, బాబా నాకు అద్భుతమైన జీవితం నాకు అవసరం లేదు, నాకు ఈ కష్టాల నుంచి గట్టెక్కించే మార్గాన్ని చెప్పండి తండ్రి, నన్ను అనుగ్రహించండి, నన్ను కటాక్షించండి, నేను ఎన్నో రోజుల నుంచి కష్టపడుతున్నాను, కేవలం ఈ కష్టాల నుంచి నేను బయటపడితే చాలు, నాకు మీరు చెప్పినట్టు ఈ అద్భుతమైనటువంటి జీవితం నాకు అవసరం లేదు అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అంటే మనం అర్థం చేసుకోవాలి, వారు ఎటువంటి కష్టాలను అనుభవిస్తూ ఉన్నారు, ఎన్ని రోజుల నుంచి ఆ టార్చర్ అనుభవిస్తూ ఉన్నారని. అయితే మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటండి, మనం కష్టాలు అనుభవిస్తూ ఉన్నా సరే, ఎంతో కష్టాలు పడరాని పాటలు పడుతూ ఉన్నా సరే, లేదంటే కష్టాలలోకి వెళ్ళిపోయేటువంటి సూచనలు ఉన్నా సరే, లేదంటే కష్టాల నుంచి బయటపడాలనుకుంటున్నా సరే, అన్నిటికీ ఒకటే ఒక మార్గం, బాబా గారి సందేశం, ఆ తండ్రి మాట వినడం. ఇదొక్కటే మన జీవితాన్ని మనం మార్చుకోవడానికి ఉన్నటువంటి అద్భుతమైన మార్గం. అర్థమైందా? అంత గొప్ప తండ్రి ఈరోజు తన బిడ్డలకి ఈ విధంగా సందేశం చెప్తూ ఉన్నారండి. బిడ్డ, నా మాటను అస్సలు కాదనకమ్మా, ఇప్పుడే ఇది విను. నీకు ఈ వార్త చెప్పడానికి 7 సముద్రాలు దాటి నీ వద్దకు వచ్చాను తల్లి. వింటావు కదా? చూడమ్మా, అతి త్వరలోనే నీకు అధిక మొత్తంలో ధనం రాబోతోంది. ఇది నీ బాబా నీకోసం రాసి ఉంచారు. మరి ఆ ధనం నీకు ఎవరి ద్వారా నేను అందిస్తానో అవన్నీ చెబుతాను, విను. చూడు తల్లి, ఇప్పుడు నీ చేతిలో అసలు 1 రూపాయి కూడా ఉండటం లేదు కదా బిడ్డ. నువ్వు ఎంత సంపాదించినా సరే ఎప్పటికప్పుడు ఆ ధనం అంతా ఖర్చయిపోతూ ఉంది. ఇదే కదా నీ మనసులో ఉన్న దిగులంతా. ఇలాంటి సంఘటనలు ఎన్నో నువ్వు గతంలో ఎదుర్కొన్నావు. అందుకే తల్లి, ఇక రాబోయే రోజుల్లో నీ జీవితం ఎంతో అద్భుతంగా ఉండబోతుంది. ఇక నీకు ధనానికి ఎలాంటి లోటు ఉండదమ్మా. ఎవరు ఎన్ని చెప్పినా వినకు. నీ చేతిలో ధనం ఉన్నప్పుడు అనవసరంగా కొందరు వ్యక్తులను నమ్మి నీ దగ్గర ఉన్న ధనమంతా పూర్తిగా వదిలేసుకున్నావు. నిజమే కదా? దాని వలనే కదా తల్లి నువ్వు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నావు. లేదంటే నువ్వు ఎంత సంతోషంగా ఉండేదానివి. సహాయం అని వచ్చిన వారికి కాదనకుండా సహాయం చేసే చెయ్యి నీది. నా బిడ్డ అంత ఉన్నతమైన స్థితిలో ఉంది. కానీ ఈరోజు కొందరు చేసిన పనికి చేతిలో చిల్లిగవ్వ లేకుండా డబ్బు కోసం ఎదురు చూసే పరిస్థితి ఏర్పడింది. నిజమే నా బిడ్డ? ఇన్ని బాధల్లో కూడా నువ్వు ధైర్యంగా నిలబడ్డావమ్మా. దానికి కారణం ఈ తండ్రిపై ఉన్న నమ్మకమే కదా. నా బాబా నాకు తోడుగా ఉన్నారనే నమ్మకంతో ఉంటావు. ఆ నమ్మకాన్ని నేను ఎప్పుడూ పోగొట్టుకోనమ్మా. నీకు మాట ఇస్తున్నాను. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోకుండా, అలానే బాధల్లో ఉన్నప్పుడు పట్టించుకోలేనంత స్థితిలో నేను లేనమ్మా. నా బిడ్డలు ప్రతి ఒక్కరూ నాకు ముఖ్యమే. వారికి మంచి జీవితం ఇవ్వడం అనేది నా బాధ్యత. కాబట్టి నేను ఎప్పుడూ కూడా నీకు సాయం చేస్తూనే ఉంటాను. చెప్పాను కదా తల్లి, నీ దగ్గర ఉంటే లేదనకుండా దానం చేస్తావు. ఇలాంటి బిడ్డలు బాగుంటే చుట్టూ ఉన్న 10 మంది బాగుంటారు. అందుకే నిన్ను అస్సలు నేను తగ్గనివ్వను. చూడమ్మా, కష్టే ఫలి అంటూ ఉంటారు కదా. కష్టపడకుండా
ఏదీ నీకు రాదు. నువ్వు చేయాలనుకున్న వ్యాపారమైనా లేకపోతే నీకు నచ్చిన పనినైనా శ్రద్ధగా చెయ్యి. నీకు తోడుగా ఎప్పుడూ నేనుంటాను. అయితే నువ్వు అతి కొద్ది రోజులలోనే శుభవార్త వినబోతున్నావు తల్లి. ఇక ఆ వార్త కూడా నీకు ఎంతో ముఖ్యమైనది. నువ్వు ఉద్యోగం చేస్తున్నా లేక వ్యాపారం చేస్తున్నా, ఇలా ఏ వృత్తిపరంగా అయినా సరే నువ్వు ఎంతో కొంత కష్టపడాలి. అప్పుడే నీ కష్టానికి తగ్గ ఫలితం వస్తుంది. నువ్వు ఎంత శ్రమనైతే దానిపై పెడతావో అంత ఫలితం నీకు దక్కుతుంది. నా బిడ్డలందరూ కూడా ఒకరిపై ఆధారపడకుండా కష్టపడుతూనే ఉంటారు బిడ్డ. ఆ విషయం నాకు తెలుసు. ఈ తండ్రి బిడ్డలు ఎప్పుడూ 10 మందికి సహాయం చేసే స్థితిలోనే ఉండాలని నా ఆశ. వారికి అలాంటి జీవితాన్ని ప్రసాదిస్తాను. నీకు మంచి జీవితాన్ని ప్రసాదించడం ద్వారా నీ చుట్టూ ఉన్న 10 మంది సంతోషంగా ఉండేలా నేను ఆశీర్వదిస్తాను తల్లి. ఇక నువ్వు దేని గురించి ఆలోచించకు. నువ్వు ఎలా అయితే బ్రతికావో, ఎంతటి సిరి సంపదలతో తొలతూగావో అంతకు రెట్టింపు సంపద నేను నీకు ప్రసాదిస్తాను. ఇందులో ఎలాంటి సందేహం లేదమ్మా. ఇక నువ్వు దేని గురించి దిగులు చెందకు. నువ్వు ఏ వ్యాపారం అయితే చేయాలనుకుంటూ ఉన్నావో, ఏ ఉద్యోగాన్నైతే చేయాలనుకుంటూ ఉన్నావో వాటిని తప్పకుండా నీకు అనుగ్రహిస్తాను. అంతేకాదు తల్లి, నువ్వు చేసే వ్యాపారంలో అద్భుతమైనటువంటి లాభాలు నీకు అందిస్తానమ్మా. నువ్వు చేసే ఉద్యోగం ద్వారా 10 మందిలో నీకు గుర్తింపు తీసుకువస్తాను. ఇది నీ బాబా నీకు ఇస్తున్న మాట. కానీ తల్లి, నీ ప్రయత్నాన్ని మాత్రం నువ్వు ఆపకు. నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో ఆ పనిని తప్పకుండా ప్రతిరోజు దానికోసం కష్టపడుతూ ఉండు. అప్పుడే విజయం నీ సొంతం అవుతుంది. నీకు ముందు చెప్పినట్టు కష్టే ఫలి. నువ్వు ఎంత కష్టాన్నైతే పడతావో, నువ్వు ఎంత శ్రమనైతే ఆ పనిపై పెడతావో అంతకు రెట్టింపు ఫలితాన్ని నేను నీకు అందించబోతున్నానమ్మా. ఇక నీకు సంతోషమేగా తల్లి? చెప్పాను కదా, ఇన్ని రోజులు నీ బాబాపై నువ్వు పెట్టిన నమ్మకానికి గొప్ప బహుమతి ఇది. తప్పకుండా అందుకో అని బాబాగారు చెప్తూ ఉన్నారండి. చూశారు కదండి, ఈరోజు బాబాగారిని ఎవరైతే ఎన్ని కష్టాలు వచ్చినా సరే బాబాగారిపై నమ్మకాన్ని కోల్పోలేదో, ఏ బిడ్డలైతే నాకు బాబానే అన్నీ, బాబానే సర్వస్వం, నా ప్రతి కోరిక బాబాగారు నెరవేరుస్తారు, నా ప్రతి కష్టాన్ని బాబాగారు గట్టెక్కిస్తారని నమ్మారో అలాంటి బిడ్డలందరికీ కూడా ఈరోజు బాబాగారు ఒక గొప్ప బహుమతిని అయితే అందించారండి. ధనలాభాన్ని తీసుకువస్తూ ఉన్నారు బాబాగారు. ధనం ఉంటే సరిపోతుందా అంటే సరిపోదు, ఒప్పుకుంటామండి. కాకపోతే చాలా వరకు పనులు జరగాలంటే ధనమే ముఖ్యం. ఆ ధనం కూడా మీకెందుకు ఇస్తున్నారంటే బాబాగారు ముందే చెప్పారు, మీరు బాగుంటే మీ చుట్టూ ఉన్న 10 మందిని మీరు బాగు చేస్తారు. అందుకే ఈ ధన ప్రాప్తిని నీకు కలిగిస్తున్నానమ్మా అని బాబాగారు చెప్పారు. ఇప్పుడు అర్థమైందా మనకు ఎందుకు ధన ప్రాప్తిని కలిగిస్తూ ఉన్నారు? ఈ విధంగా మనం సహాయం కోసం వచ్చినటువంటి, నిజంగా అవసరంలో ఉన్నటువంటి వారి ఆకలి తీరిస్తే అంతకు రెట్టింపు ధనాన్ని మనకైతే బాబాగారు ప్రసాదిస్తూ ఉంటారు. ఇందులో బాబాగారి స్వార్థం ఏంటంటే ఒక బిడ్డ బాగుంటే ఆ బిడ్డ ద్వారా మరొక 10 మంది బిడ్డలు బాగుంటారని. అది ప్రతి ఒక్కరికి అందించే విషయం కాదండి. ప్రతి ఒక్కరికి ఆ ధన ప్రాప్తి కలిగించే విషయం కాదు ఇది. ఎవరైతే మంచి మనసును కలిగి ఉంటారో, పక్కవారి ఆకలిని చూసి తల్లడిల్లిపోయేటువంటి మనస్తత్వం ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే ఈ సందేశం సొంతం. బాబాగారు చెప్పేటువంటి శుభవార్త వారికి మాత్రమే అండి. వారు చేసే దాన ధర్మాల ద్వారా వారు ఎంతైతే దానం చేస్తారో దానికి రెట్టింపు ధనాన్ని మళ్ళీ బాబాగారు వారికి తిరిగిస్తూ ఉంటారు. దాని ద్వారా మరికొంతమంది బిడ్డలు సంతోషంగా ఉండేటట్టు బాబాగారు ఆశీర్వదిస్తారు. బాబాగారు ఏ మాట చెప్పినా, ఏ పని చేసినా అందుకు పరమార్థం ఉంటుందండి. ఊరికే బాబాగారు ఏది చేయరు. ప్రతి ఒక్క దానిలో కూడా ఒక అర్థం ఉంటుంది, ఒక పరమార్థం అనేది ఉంటుంది. ఈ విధంగా ఈరోజు బాబాగారు తన బిడ్డలను కటాక్షించారండి. మరి ఈ అదృష్టం ప్రతి బిడ్డకి కూడా దక్కాలని, ప్రతి ఒక్క బాబా బిడ్డ కూడా వారు కోరిన ప్రతి కోరిక నెరవేరి వారు అనుకున్నటువంటి ప్రతి లక్ష్యాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి.
ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం. బాబా గారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబా గారి భక్తులకైతే ఈ సందేశాన్ని తప్పకుండా షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.